భూ కబ్జా కేసులో మాజీ సీఎం కేసీఆర్ సోదరుని కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. మన్నెగూడలో 2 ఎకరాల భూమి కబ్జాకు కన్నారావు ప్రయత్నించారని అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కన్నారావు కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే 2 సార్లు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా హైకోర్టు తిరస్కరించింది. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఇతనిపై ఉన్న అభియోగాలేంటి? కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కల్వకుంట్ల కన్నారావును ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇతని పైన అయితే మన్నెగూడలో ఉన్నటువంటి 2 ఎకరాల 17 గుంటల స్థలానికి సంబంధించి అయితే ఓఎస్ఆర్ కన్స్ట్రక్షన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. సో ఆ ల్యాండ్ ను కబ్జా చేయడానికి కన్నారావు అండ్ అతని గ్యాంగ్ ప్రయత్నించినట్టు అక్కడికి వచ్చి గొడవ చేశారు. ఒక నిప్పు పెట్టారు అక్కడ ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి వస్తువులకు అనేటువంటిది ముఖ్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కన్నారావును A4 గా చేర్చారు. ఈ కేసులో A2 A3 గా కూడా ఎవరైతే ఇతన్ని అప్రోచ్ అయ్యారో ఆ ల్యాండ్ కోసం వారిని కూడా జక్కిడి హరినాథ్, జక్కిడి సురేందర్ రెడ్డిలను A1 A2 గా కూడా చేర్చారు. సో A4 గా ఉన్నటువంటి కన్నారావు కొన్ని రోజుల నుంచి పరారీలో ఉన్నట్టు పోలీసు చెప్పారు. అతని కోసం లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. ఆలోపే యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా 2 సార్లు ఆ బెయిల్ కూడా ముందస్తు బెయిల్ కూడా రిజెక్ట్ అయింది. సో అతని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. భూ కబ్జాకు ప్రయత్నించాడని, అక్కడ ఉన్నటువంటి అడ్డు వచ్చిన వారిని బెదిరించడం అలాగే హత్యాయత్నం కూడా చేశాడు అనేది కూడా సో సెక్షన్ల కింద కూడా కేసు నమోదు. సో ఈ నేపథ్యంలో ఈ తెల్లవారుజామున అతన్ని అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో రిమాండ్ కూడా తరలించనున్నారు. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.